మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. విలేకరులకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. బీజేపీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారి అనంతపురం జిల్లాకి రావడం జరిగింది. అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్క మండలాన్ని మండల పర్యటన చేస్తూ ఆ మండలంలో ఉండేటువంటి బీజేపీ నాయకుల్ని అదేవిధంగా మేము కొంతకాలం పాటు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసాం, కొంతకాలం పాటు టీడీపీలో పనిచేసాం, కొంతకాలం పాటు వైఎస్ఆర్సీపీలో పనిచేసాం. ఆయా పార్టీలో పనిచేసినప్పుడు మాకు అభిమానంగా అండగా మా వెనకాల నడిచిన వాళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాలు, దళిత బహుజనులు, రైతులు, రైతు కూలీలు, అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఈ సోదరులందరినీ కూడా బీజేపీ నాయకులతో పాటు కలుస్తూ మనకు గతంలో పనిచేసిన పార్టీల కంటే కూడా బీజేపీలో నరేంద్ర మోడీ నాయకత్వాన అంతకంటే ఎక్కువ న్యాయం జరుగుతుంది, అంతకంటే ఎక్కువ మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనమంతా కూడా బీజేపీ జెండా కింద నరేంద్ర మోడీ గారి నాయకత్వం కింద ముందుకెళ్లాలని కలిసి మాట్లాడుతూ, అదేవిధంగా ప్రతి ఒక్క మండలంలో ఈ మధ్యకాలంలో జిఎస్టీలో విప్లవాత్మకమైన మార్పులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. జిఎస్టీని గణనీయంగా విప్లవాత్మకంగా తగ్గించి అటు వ్యాపార వర్గాలకు ఇటు సామాన్య ప్రజలకు పండగ చేసుకునే వాతావరణం కల్పించాడు. కాబట్టి ఆ జిఎస్టీ ఫలితాలు ప్రతి ఒక్క పేదవాని లోగిలికి చేరాలి, పేదవాని కడపకు చేరాలి. ఆ చేరే విధంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలి అని చెప్పేసి ఆ జిఎస్టీ గురించి ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ, అదేవిధంగా స్వదేశీ మనం బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని దురాక్రమణ చేయకుండా మన దేశంలో గ్రామీణ సంపూర్ణ ఆర్థిక వ్యవస్థ ఉండేది, దాన్ని చిన్నాభిన్నం చేసి ఈరోజు మన ఆర్థిక వ్యవస్థకి నష్టం చేశారు. కాబట్టి పూర్వ వైభవాన్ని మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనం స్వదేశీ నినాదంతో స్వయం సంపూర్ణ భారత ఆర్థిక వ్యవస్థ నిర్మించుకోవడానికి మనం మన దేశంలో ఉత్పత్తి అయిన ఉత్పత్తులనే ప్రజలు విరివిగా వాడాలని ప్రచారం చేస్తూ